హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఒక చిన్న హెల్దీ టిప్ చెప్పుకుందాం. అఫ్ కోర్స్ ఇది మనం నిత్య జీవితంలో చేసేదే. చాలామంది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఏమిటి కాసేపటికే కాఫీ తాగకపోతే రోజు మొదలైనట్టే అనిపించదు. అయినా ఒక్కసారి ఏమిటి చాలాసార్లు కాఫీ తాగుతారు. మరీ ముఖ్యంగా బ్లాక్ కాఫీ తాగేవాళ్ళు కూడా రోజు రోజుకి పెరుగుతున్నారు. ఎందుకంటే బ్లాక్ కాఫీలో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం అలాంటిది. బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు, ఫిట్నెస్పై బాగా దృష్టి పెడుతున్న వాళ్ళు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవేడేస్ బ్లాక్ కాఫీ వాడకం బాగా పెరుగుతోంది. అయితే ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగేవాళ్ళ అలవాటున్న కొందరిలో ఒక రకమైన టెన్షన్, హార్ట్ దడదల్లాడడం, అలాగే ఒకంత చిరాకు ఇలాంటి సమస్యలను ఎక్కువగా పెంచే అవకాశం ఉందని లేటెస్ట్గా నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే రాత్రంతా ఏమీ తినకుండా ఉండడం వల్ల ఉదయం కడుపు ఖాళీగా ఉంటుంది మంది. కోర్స్ మార్నింగ్ టాయిలెట్కి వెళ్ళి ఆ మొహం కడుక్కుని స్నానం చేసి బయటకు వచ్చిన వెంటనే ఎలా ఉంటుంది, కడుపు ఖాళీగానే కదా ఉంటుంది. మరి అలాంటి టైంలో బ్లాక్ కాఫీ తాగితే అందులో ఉన్న కెఫిన్, కాఫీలో కెఫిన్ ఉంటుంది మనకు తెలుసు కదా, అది చాలా ఫాస్ట్గా బాడీలోకి వెళ్ళిపోయి మెదడు ఒక్కసారిగా అలర్ట్ అయిపోతుందట. సో కొందరిలో ఇది హార్ట్ వేగంగా కొట్టుకోవడం కానీ, చేతులు మెల్లిగా వణకడం కానీ, అలాగే ఏదో తెలియని టెన్షన్, ఒక చిన్నపాటి టెన్షన్ కలగడం ఇలాంటి లక్షణాలన్నింటికి కారణం అవుతుంది అంటున్నారు. సో ఖాళీ కడుపుతో కాఫీ తాగినా కొంతమందికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. కానీ ఇప్పటికే టెన్షన్స్ ఉన్నవాళ్ళు కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, అలాగే ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ, కెఫిన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళలో సైతం ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎక్కువగా కనిపించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో రీజన్ లేకుండా టెన్షన్ పడడం, టెన్షన్ రావడం, అలాగే చిరాకు రావడం, చిరాకు పెరగడం, దేని మీద దృష్టి నిలబెట్టకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. కాఫీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ వైద్య నిపుణులు ఈ విషయాలు మాత్రం సూచిస్తున్నారు. అయితే లేవగానే తాగడం కంటే కూడా కాస్త ఎంతో కొంత అల్పాహారం అంటే సాలిడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత తాగడం మంచిదని కూడా వివరిస్తున్నారు. సో ఆకలి లేకపోయినా కనీసం ఓ ఫ్రూట్ కానీ, ఓ బిస్కెట్ కానీ, లేదా ఒక తేలికపాటి ఆహారం కానీ తీసుకున్న తర్వాత కాఫీ తాగితే కెఫిన్ ఎఫెక్ట్ అనేది ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది. దీంతో ఈ టెన్షన్ లాంటి సమస్యలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. బ్లాక్ కాఫీ వల్ల మనకి ఈ ఏకాగ్రత పెరగడం, అలసట తగ్గడం ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అయితే ఏ ఆహారమైనా పానీయమైనా చాలా తక్కువగా తీసుకున్నప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగే అలవాటు వల్ల మీకు అసౌకర్యం కలుగుతుందని అనిపిస్తే ఆ టైంను మార్చుకోవడం మంచిదని కూడా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి.